హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు టైం అయితే 5:30 అలా అవుతుంది. నేను 5:15కి లేచాను. ఇంకా కొంచెం వార్మప్ అయితే అలా చేసి వచ్చేసాను అనమాట. ఎక్సర్సైజ్ ఇలా వాకింగ్ అయితే ఏం చేయలేదు. ఎక్సర్సైజ్ వాకింగ్ ఏం చేయకుండా మా ఆయన కోసం ఫాస్ట్గా వంట చేసేస్తే లాస్ట్కి మా ఆయన ఏమన్నారో చెప్తాను. ఈ చలికాలంలో మార్నింగ్ లేవడం అంటే నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. మా అమ్మాయి అయితే ఒకప్పుడు బాగా లేచేది కానీ ఇప్పుడైతే అస్సలు లేవట్లేదు. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే బియ్యం అలాగే పప్పు ఆ రెండు కడిగేసి పెట్టేశాను. బియ్యం అయితే బాగా నానితే అన్నం బాగా అవుతుంది. ఇంకా అలా అయితే నానబెట్టి పెట్టేశాను అనమాట. ఈ గోరుచిక్కుడు అలాగే ఈ బీన్స్ రెండు కూడా నైటే కట్ చేసి పెట్టాను. ఆ రెండింటిని అయితే నేను సపరేట్గా ఉడకబెడుతున్నాను. ఎందుకంటే మా సార్ కొంచెం ఉడకకపోయినా కానీ ఇంకా అది అసలు బాగాలేదు అంటారనమాట. అందుకే ఈ రెండు కొంచెం డిఫరెంట్గా ఉడకబెట్టారనమాట. బీన్స్ కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుంది కానీ ఆ గోరుచిక్కుడు కొంచెం ఫాస్ట్గా ఉడకదు. అందుకని ఆ రెండింటిని అయితే సపరేట్గా ఉడకబెట్టి పెట్టేశాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 5:49 అలా అవుతుందన్నమాట. బియ్యం నానబెట్టేశాను, పప్పు నానబెట్టేశాను, అలాగే బీన్స్ కూడా పొయ్యి పైన పెట్టేశాను కదా. ఇంకా వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఈ లోపైతే నేను ఇలా హనీ వాటర్ తాగుతున్నాను. ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేస్తానో మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా హనీ వాటర్ అయితే తాగుతాను. అలాగే బస్ జర్నీలు చేస్తాం కదా, ఇంకా అలా జర్నీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చాక్లెట్స్ లేదంటే బెల్లం ఇంకా ఏదో ఒకటి తింటానమాట. లేదంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా అలా ఉంటుంది. ఇంకా ఆ వాటర్ తాగేలోపు పొయ్యి పైన పెట్టేసిన బీన్స్ అయితే ఉడికిపోయింది. మార్నింగ్ లేచామనుకోండి ప్రశాంతంగా మంచిగా పనులన్నీ చేసుకోవచ్చు. కానీ చలి మాత్రం చాలా బీభత్సంగా ఉంది. నేనైతే ఖచ్చితంగా సాక్స్లు, స్వెటరు ఇవన్నీ కంపల్సరీ అనమాట. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. ఈ ఉప్మాలలో నేను వెజిటేబుల్స్ ఎక్కువగా వేస్తాను. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం బీన్స్, క్యారెట్, టమాటా ఇంకా అలాగే ఈ బఠానీ ఇవన్నీ తీసుకున్నాను. అలాగే పప్పులో కూడా టమాటా, దోసకాయ వేసేస్తానమాట. వాటిని కూడా తీసి అలా అన్నీ కట్ చేసి సపరేట్గా పెట్టేస్తాను. బీన్స్, గోరుచిక్కుడు రెండు ఉడికిపోయాయి. వాటిని తీసేసి ఒక స్టవ్ పైన అయితే పప్పు పెట్టేస్తాను. ఇంకో స్టవ్ పైన ఏమో ఉప్మా చేయడానికి సేమియాకి వాటర్ పెట్టేశాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేలోపు ఇంకా పప్పు అయితే ఒక విజిల్ వచ్చేస్తుంది కుక్కరు. అలాగే సేమియా కూడా ఉడికిపోతాయి అనమాట. ఈ సేమియా కొంచెం సన్నగానే ఉన్నాయి, ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇంకా అలాగే మా ప్రెషర్ కుక్కర్ అయితే చాలా బాగుంటుంది. ఒక్క విజిల్ వచ్చిందనుకోండి పప్పు చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా నేను పప్పు వండాలనుకుంటే మాత్రం ఒక్క విజిల్ కూడా అసలు రానివ్వను. విజిల్ వచ్చే ముందే దాన్ని ఆఫ్ చేసేస్తానమాట. పప్పుచారుకి మాత్రమే ఒక విజిల్ పెడతాను ఫుల్గా. ఇంకా వేరే పప్పు చేయాలనుకుంటే మాత్రం ఒక విజిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది అయితే పప్పులోకి కట్ చేస్తున్నాను దోసకాయ. కాకపోతే ఈ దోసకాయ అంతగా టేస్టీగా లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి దీంతో పాటుగా కొంచెం సొరకాయ కూడా వేసేసాను. పప్పులో కొన్ని ఎక్కువగా వెజిటేబుల్స్ వేసామనుకోండి పప్పు అంటే క్యారెట్, దోసకాయ, సొరకాయ, టమాటా అలా ఇంకా టేస్టీగా బాగుంటుంది పప్పు. ఇలా అయితే సొరకాయని కూడా కట్ చేసేసాను. సొరకాయతోని సర్వపిండి అలా చేస్తారు కదా, బాగుంటుంది. ఇంకా అలాగే గారెలు కూడా వేస్తారు సొరకాయతోని. ఇంకా చాలా రకాలుగా చేస్తారు కానీ నేనైతే ఎక్కువగా ఇప్పటివరకు అయితే చేయలేదు.
కొన్ని కొన్ని ట్రై చేయాలి నేను కూడా. మా సార్ ఎప్పుడు అంటుంటారు, ఎప్పుడు కర్రీలన్నీ రొటీన్గా చేస్తావు, చాలామంది అయితే మంచి మంచి వెరైటీగా చేస్తారు, నువ్వు మాత్రం ఎప్పుడు రొటీన్గా చేస్తావు కర్రీస్ అంటారనమాట. ఇంకా ఈరోజైతే నేను అనుకున్నాను, ఇంకా 2 కర్రీలు ఉన్నాయి, కొంచెం పెరుగుంది, ఉప్మా ఉంది, కొంచెం బాగా తింటారు మా సారు, బాక్స్ ఏం రిటర్న్ తీసుకురారు అనుకున్నాను. కానీ ఇంత మార్నింగ్ లేచి వంట చేసి వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక బాక్స్ మొత్తం రిటర్న్ తీసుకొచ్చారనమాట. నేను 2 పెడతాను రైస్, ఒక బాక్స్ మొత్తం రిటర్న్ తీసుకొచ్చేసారు. ఇంకా ఎందుకు రిటర్న్ తీసుకొచ్చారు, తినలేదు అంటే, అసలు ఏదేమన్నా కర్రీయేనా అది, బీన్స్ అసలు ఉడికిందా అన్నారనమాట. మా సార్ అలా అంటారనే నేను బాగా ఉడకబెట్టే వండేసాను. కానీ ఇంకా ఏమన్నంటే, అందులో గోరుచిక్కుడు కూడా వేసావు కదా, అందుకే బాగాలేదు అన్నారనమాట. ఇంకా నాకైతే కొంచెం కోపం వచ్చింది. ఎంత బాగా వండినా కానీ ఏదో ఒకటి వంక పెడతారనమాట మా సార్. బాగా తింటారు అనుకున్న కర్రీ ఏమో బాగాలేదు అంటారు. ఈరోజు కర్రీ బాగాలేదు, ఇంకా టిఫిన్ తింటారో లేదో అనుకున్న రోజు మాత్రం బాగా తినేస్తారనమాట. ఈ 5 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి, కానీ ఈ వంట విషయంలో మాత్రం మా సార్ని అర్థం చేసుకోవడం అస్సలు రావట్లేదు నాకు. ఇంకా చాలామంది వెజిటేబుల్స్ నైట్ టైంలో కట్ చేసి పెడతారు కదా, అలా కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వంట త్వరగా అవుతుందని. చూసారా, నేను ఆ వెజిటేబుల్స్ ఉప్మాలోకి పప్పులోకి కట్ చేయడానికే నాకు దాదాపుగా 30 minutes పట్టింది. ఆ 30 minutesలో నిజంగా వంటనే అయిపోతుంది. కానీ ఏంటో మళ్ళీ అలా కట్ చేసి పెట్టచ్చో లేదో అని చెప్పేసి కొన్ని మాత్రం అయితే నేను కట్ చేయను. ఉప్మా అయితే చేసేసాను. గ్యాస్ స్టవ్ చూసారా, ఉప్మా గిన్నెలో చేసినట్టుగా లేదు, గ్యాస్ స్టవ్ పైన చేసినట్టుగా ఉంది. ఇంకా ఇల్లు మొత్తం అలా ఆగమాగం అయిపోయిందనమాట. నేను మార్నింగ్ వంట చేస్తే ఇంకా అంతే, చాలా మెస్సీ అయిపోతుంది. ఇంకా కొంచెం ఉప్మా అయితే మా సార్ తినేసారు మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అలా అవుతుందనమాట. ఇంకొంచెం ఉప్మా అయితే బాక్స్లో పెట్టేసి దానిపైన కొంచెం లెమన్ వేసాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైంలో తింటారు, ఒక 4కి 5కి. ఇంకా పెరుగైతే తోడు పెట్టేశాను. నాకు బాక్స్ అసలు ఏం దొరకట్లేదు అనమాట, అందుకని చెప్పేసి ఈ టిఫిన్ బాక్స్లో పెట్టాను. చూడడానికి బాగుంది, కానీ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనిపించింది. మా సార్ మాత్రం అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవన్నమాట. ఎవరి గురించి వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, అవన్నీ ఏం పట్టించుకోరు మా సారు. నేనే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటాను, కానీ మా సార్ మాత్రం ఏం కాదు పెట్టేసేయి అన్నారనమాట. ఇంకా అందులో పెట్టేశాను. రోజు మా సార్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మా 2 అమ్మాయిలు, మా పెద్దమ్మాయి అయితే మా సార్తోనే వెళ్ళిపోతుంది, కానీ మా చిన్నమ్మాయి బాయ్ చెప్పడానికి వస్తుంది. ఇంకా బండి సౌండ్ అవ్వగానే వచ్చేసింది అనమాట. ఈరోజు ఇలా అయితే ముగ్గు వేసాను అనమాట. మా సార్ వెళ్ళిపోయిన తర్వాత బయట మొత్తం క్లీన్ చేసేసి ముగ్గు వేసాను. కొంచెం బాగా వచ్చింది కదా, నాకు అదొక్కటి పర్ఫెక్ట్గా వస్తుంది. సంక్రాంతి ముందు వేస్తారు కదా ఆ ముగ్గులు, బాగా వస్తుంది అదొక్కటి. వెరోనికా లేవాలి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇందాక ఉప్మాలో నిమ్మకాయ పిండేశాను కదా, ఆ ముక్కనైతే ఇందులో వాటర్ బాటిల్లో వేసి కొంచెం ఉప్పు వేసి నీట్గా కడిగేసాను అనమాట. అప్పుడప్పుడు నిమ్మకాయతోని అలాగే ఉప్పుతోని మనం కొంచెం వేడి వాటర్ వేసి బాటిల్స్ కడిగామనుకోండి, స్మెల్ అలా ఏమి ఉండదన్నమాట, బాగుంటుంది. ఇంకా వంట అయితే మొత్తం అయిపోయింది కదా, గ్యాస్ స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను. వంట అయిపోయింది అంటే మార్నింగ్ సెక్షన్ మాత్రమే అయిపోయిందనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ చేయాలి. ఆఫ్టర్నూన్ ఏంటంటే పిల్లలకి మళ్ళీ రైస్ పెట్టేసేయాలన్నమాట. ఇక గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి ఇలా అయితే ముగ్గులు వేసేసాను. ఇవన్నీ కూడా గిన్నెలలో ఊడ్చేసాను అనమాట. ఇంకా అవి బీన్స్ ఫ్రై, ఇది పప్పు, ఇది మా ముగ్గురి కోసం ఉప్మా, పెరుగు, ఇంకా ఇది మా సార్కి పెట్టిన తర్వాత మిగిలింది రైస్, అది అన్నమాట. అన్ని కూరగాయలు వద్దా, ఒకసారి ఇక్కడ చూడు. సరే తీసేసలే. మా సార్కి ఏమో ఉప్మాలో అన్ని వెజిటేబుల్స్ ఉండాలి, నాకు కూడా వెజిటేబుల్స్ చాలా ఉండాలనిపిస్తుంది. మా అమ్మాయిలేమో వెజిటేబుల్ రైస్లో కానీ ఇంకా దేంట్లో అయినా కానీ వెజిటేబుల్స్ ఏం తినరనమాట. ఇంకా వాళ్ళ కోసం అవన్నీ తీసి ఇచ్చేసేయాలి. ప్రతిసారి అంతే, తీసి ఇవ్వడానికి నాకు చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి వేయాలనిపించదు కూడా, కానీ వేయకపోతే మా సార్ తినరు. ఇంకా మా అమ్మాయిని అయితే రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, రోజు మా సార్తో వెళ్తుంది, ఇంక ఈరోజు అయితే నేను తీసుకెళ్ళాను అనమాట. ఇంకా మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇలా బిందాస్గా కూర్చొని డిటాక్స్ డ్రింక్ తాగుతున్నాను. ఇది నైట్ టైంలో ప్రిపేర్ చేశాను కదా ఇన్ఫ్యూజ్డ్ వాటర్, ఇదే అనమాట. ఇంకా మార్నింగ్ అయితే హనీ వాటర్ తాగేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 or 10 అలా అవుతుంది. ఇంకా ఇప్పుడైతే ఇలా వాటర్ తాగేస్తున్నాను.
ఆ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఈ షెల్ఫ్ ఒక్కటి కొంచెం గజిబిజిగా ఉందని చెప్పేసి దీన్ని క్లీన్ చేస్తున్నాను, కానీ ఇది బై మిస్టేక్లో నాకు కుచ్చుకుంది చూసారా, అదే కొంచెం ఇలా బెండ్ అయిపోయింది. అది కాలికి గుచ్చుకుంది, చాలా నొప్పి లేసింది, నిజంగా బ్లడ్డే వెళ్ళింది. ఒకసారి టీటీ ఇంజెక్షన్ ఇప్పించుకోవాలి, చాలా గుచ్చుకుంటున్నాయి ఈ మధ్యలో కాలుకైతే. ఒకసారి అయితే నైటీకి ఉండే కాంటా ఉంటుంది కదా, అది మొత్తం కాలు లోపలికి ఇట్లా దిగిపోయిందనమాట. ఇంకా అప్పుడు కూడా నేను టీటీ ఇంజెక్షన్ ఇప్పించుకుందాం అనుకున్నాను, అది నెగ్లెక్ట్ చేశాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇప్పించుకోవాలి. ఇంకా అలా అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసాను అనమాట. టిఫిన్ చేసి ఇంకా ఆ తర్వాత ఇలా ఇల్లు అయితే మాప్ పెట్టేస్తున్నాను. నాకు ఈ మాప్ పెట్టాలంటేనే నిజంగా ఏడుపు వస్తుంది, చాలా పెద్దగా ఉంటుంది. అసలు నాకు ఇప్పుడే ఇల్లు వేరే ఇంటికి షిఫ్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు మా ఇంటికి వచ్చినా కానీ ఇంత పెద్ద ఇల్లు మీకు అవసరమా, ఇంత పెద్ద ఇల్లు అంటున్నారనమాట. నాకు కూడా ఊరికే ఇది మాప్ పెట్టాలి, డైలీ 2-3 టైమ్స్ క్లీన్ చేయాలి, ఇల్లు మొత్తం ఊడ్చాలి. ఇంకా చాలా టైము నాకు తెలియకుండానే దీనికే ఎక్కువ టైం అయిపోతుంది. మేము తీసుకునేటప్పుడు మాత్రం పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి స్పేషియస్గా బాగుంటుంది అలా అని తీసుకున్నాను. ఇల్లుకు మాత్రం మనం వంక పెట్టే పని ఏం లేదులేండి, కానీ చాలా బాగుంటుంది. కానీ మాకే బాగా పెద్దదైపోయింది, మెయింటెనెన్స్ కష్టమవుతుందన్నమాట దీన్ని మెయింటైన్ చేయడం. ఇంకా అలా అయితే హాల్ పెట్టేశాను. ఇది మా సార్ స్టడీ రూమ్ అనమాట. ఇంకా ఇది కూడా మాప్ పెట్టేశాను. ఈ మాప్ అయితే నేను డైలీ పెట్టాను, డే బై డే పెడతానమాట. ఈరోజు పెట్టాను కదా, ఇంకా నెక్స్ట్ డే పెట్టాను అనమాట, మళ్ళీ ఆ నెక్స్ట్ డే పెట్టేస్తానమాట. ఇంకా ఇది అయితే మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తాం ఇందులో, వాకింగ్ అలా. ఇందులో థ్రెడ్మిల్ పెట్టేసామన్నమాట. మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నాను. ఇంకా ఎప్పటికప్పుడు బట్టలు వేసేస్తేనే కొంచెం వాటర్ ఉంటాయి. చాలా బట్టలు జమ అయిపోయిన తర్వాత వేసామనుకోండి వాటర్ ఉండవు, అంటే వేయమంటే వేస్తారు కానీ ఇంకా అంకుల్ వాళ్ళు ఉంటారనమాట. అందుకే డైలీ 1 టైం మాత్రమే ఇవి అయితే వేస్తాను ఎప్పటికప్పుడు. ఇంకా ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఒక సైడ్ నుండి ఇప్పుడే క్లీన్ చేసి మాప్ పెట్టేసాను. మా అమ్మాయి బిస్కెట్ ప్యాకెట్ తినేసి అప్పుడే పడేసిందనమాట. ఇంకా మా ఇంట్లో వాళ్ళు, మా సార్ కానీ మా పిల్లలు కానీ డస్ట్బిన్లో ఏదన్నా చెత్త వేయాలి, ఒక డస్ట్బిన్ అంటూ ఉంది చెత్త వేయడానికి అని వాళ్ళకి గుర్తుండదనమాట, ఇంట్లోనే వేస్తారు. ఇంకా నేను ఒక ఆమెను ఉన్నాను కదా, ఎక్కడ చెత్త పడితే అక్కడ రోజు క్లీన్ చేసేయడానికి ఎప్పటికప్పుడు. ఇంకా ఒక అలవాటు అయితే నేర్పించాలి, ఫస్ట్ మా సార్కే నేర్పించాలి ఏది తిన్నా కానీ డస్ట్బిన్లో వేయడం. ఇంకా కొన్ని డోర్ మ్యాట్లు అయితే చేంజ్ చేశాను, అన్నీ చేయలేదు, 2-3 మాత్రమే చేసేసాను అనమాట. ఇంకా చాట్ అయితే ప్రిపేర్ చేయాలి, మా మేడంకి చాట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇవి అయితే నిన్న ఫిష్ ఫ్రై చేశాను కదా, ఇంకా 2-3 పీసులు ఉన్నాయన్నమాట, ఒక 4 పీసులు ఉన్నాయి, అవి అయితే ఫ్రై చేసేయాలన్నమాట. ఇంకా మన ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి అలా అయితే చూసుకుంటాను. ఇల్లు క్లీన్ చేయగానే జస్ట్ 5 మినిట్స్లో మాత్రమే ఇలా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు అయితే మా అమ్మాయి వస్తుంది కదా, అప్పుడు చూడాలన్నమాట. ఇల్లు మొత్తం చిందరవందరంగా చేసేస్తారనమాట ఇద్దరు కలిసి. చూసారా మా ఇల్లు ఎంత పెద్దగా ఉందో. ఇంకొక రూమ్ చూపించలేదు మీకు, 2 రూములు చూపించలేదు. ఇంకా ఒకటి దేవుడి రూము, ఇంకొకటేమో ముందు గెస్ట్ రూమ్ అనమాట. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇవి అయితే మా అమ్మాయి కోసం, వాళ్ళకు డైలీ స్కూల్ నుండి వచ్చే ముందే కొంచెం వేడివేడిగా వండి పెట్టేస్తానమాట. ఫిష్ అయితే అలా పెనం పైన వేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది. ఈ చార్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. December 22 అప్పుడు మ్యాథమెటిక్స్ డే కదా, ఇంకా అందుకే ఇలా ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారు. ఇంక ఈరోజు కనుక ఇవ్వలేదనుకోండి, మా అమ్మాయి అందరు చాట్లు పట్టుకొని ఫోటోలు దిగితే మా అమ్మాయి ఏడుస్తుందనమాట. అందుకే ఇంకా ఇప్పుడు 30 మినిట్స్లో కొంచెం ఫాస్ట్గా అలా అయితే రాసేసాను. అది రాసేలోపు రైసు అయిపోయింది, అలాగే ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా చాట్ అయితే స్కూల్లో ఇచ్చేసి మా అమ్మాయిని అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఇప్పుడు మొదలవుతుంది అసలైన పని. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.